ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈపీఎఫ్ వేతన పరిమితి 25,000కు పెరగొచ్చా? ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ప్రపోజల్స్ ఇచ్చినట్టు సమాచారం. సో దేశంలోని కోట్లాది ప్రైవేట్, సంఘటిత రంగ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలో తప్పనిసరిగా ఈపీఎఫ్ వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న 15,000 నుండి 25,000కు పెంచే విషయం మీద ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రపోజల్స్ పెట్టినట్టు ఆన్లైన్లో సమాచారం చక్కర్లు కొడుతుంది. సో ఒకవేళ ఇది 15,000 నుండి 25,000కు పెరిగితే డెఫినెట్గా చాలా మందికి హెల్ప్ అవుతుంది. అయితే ఈ ప్రతిపాదన ఇంకా కేంద్ర మంత్రివర్గం కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. సో కేబినెట్ ఒకవేళ దాన్ని అప్రూవ్ చేస్తే అధికారిక నోటిఫికేషన్ విడుదల కావచ్చు. సో ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇది 2027 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీని మీద ఇంకా అఫీషియల్ సర్క్యులర్ రాలేదు. సో ఆన్లైన్లో ఉన్న సమాచారం ప్రకారం ఇది కానీ ఇంప్లిమెంట్ అవుతుందేమో చూద్దాం. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి? నెలకు బేసిక్ పే ప్లస్ డిఏ కలిపి 15,000 వరకు జీతం ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈపీఎస్ సభ్యత్వం తప్పనిసరి. అంతకంటే ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులు యజమాని అంగీకారంతో స్వచ్ఛందంగా ఈపీఎఫ్లో చేరవచ్చు. అంటే అప్పర్ లిమిట్ ఏంటంటే ప్రస్తుతానికి 15,000 మాత్రమే ఉందన్నమాట. సో ఇప్పుడున్న ఒకవేళ చేంజెస్ వస్తే అది 15K నుండి 25K మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను చెప్పినట్టు ఏమవుతుంది, ఈ ప్రతిపాదన అమలు అయితే 15,000 నుండి 25,000 మధ్య బేసిక్ ఉన్న ఉద్యోగులు కూడా తప్పనిసరిగా వస్తారనమాట. ఇప్పుడు మ్యాండేటరీ అయిపోతుంది. వాళ్ళు కూడా ఈపీఎస్ పరిధిలోకి వస్తారు. సో మనకు తెలిసినట్టు ఇప్పుడు ఈ మధ్యలో శాలరీ 15,000 నుంచి 25,000 మధ్య మళ్ళీ లక్షలాది మంది ఉద్యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా పిఎఫ్ మరియు పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి. సో రిటైర్మెంట్ పెన్షన్ అనేది ఏ రకంగా వచ్చినా అది డెఫినెట్గా అందరు ఎంప్లాయీస్కి ఒక లైఫ్ సేవింగ్ కాబట్టి సో డెఫినెట్గా ఇది మంచి పరిణామమే. సో సంఘటిత రంగంలో సామాజిక భద్రత మరింత విస్తరించనుంది. ఇప్పుడు ఉద్యోగులపై ప్రభావం ఏంటి? ఉద్యోగి ఈ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది అనమాట. యజమాని చెల్లించే వాటా కూడా పెరుగుతుంది. సో ప్రతి నెల వచ్చే జీతం కొంత వరకు తగ్గే అవకాశం ఉంది. కానీ మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన విషయం ఏంది? రిటైర్మెంట్ సమయానికి పిఎస్ కార్పస్ గణనీయంగా పెరుగుతుంది. ఈపీఎఫ్ పెన్షన్ నిధిలో కూడా ఎక్కువ మొత్తం జమ అయ్యే అవకాశం ఉంటుంది. సో యజమానులపై ప్రభావం ఏంటి? కొత్త ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్ పరిధిలో రావడంతో కంపెనీలకు పిఎఫ్, ఈపీఎస్ చెల్లింపులు భారం కూడా అవ్వచ్చు. కొంచెం వాళ్ళు ఇప్పుడు శాలరీ స్లాబ్ చేంజ్ అయింది కాబట్టి పేరోల్ కంప్లైన్స్ వ్యవస్థలో మార్పులు చేయాల్సి రావచ్చు అనమాట. సో కొంచెం యజమానులు వాళ్ళ సాఫ్ట్వేర్లు వాటిలలో కొంచెం చేంజెస్ చేయాల్సి రావచ్చు. వాళ్ళ మీద కొంచెం అడిషనల్ బర్డెన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే 15,000 నుంచి 25,000 మధ్య ఉన్న ఎంప్లాయీస్ల జీతాల్లో కూడా ఈపీఎఫ్ పరిధిలో వస్తాయి కాబట్టి వాళ్ళ మీద కొంచెం ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వచ్చు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఇంకా ఎగ్జాక్ట్గా ఇది ఇంప్లిమెంటేషన్ కాలేదు. సో ఇంకా కేంద్ర కేబినెట్ అమలు పొందాల్సి ఉంది. కేబినెట్ ఆమోదం, అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. సో అప్పటి వరకు ఇది ఒక స్పెక్యులేషన్ మాత్రమే, కానీ ఇది ఇంప్లిమెంట్ అయితే మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఈ సమాచారం అనేది చాలా ఇంపార్టెంట్, మీరు సేవ్ చేసి పెట్టుకోండి. నాలెడ్జ్ కోసం మీ కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.